అందరికీ నమస్కారం అండి. మొన్న ఏదైతే నందిక ప్రమేల అంటే తన్ని వైసీపీ పార్టీలో కూడా మేము ఎప్పుడూ చూడలేదు. తను ఏదో తూర్పుగోదావరి జిల్లా వైసీపీ మహిళా విభాగంలో వైస్ ప్రెసిడెంట్ వేసారు నన్నని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను మాట్లాడింది ఆ రోజు ఏంటంటే కొవ్వూరు బసిరెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది. దాన్ని దృష్టిలో తన గొల్లల మావిడాడు ఆడబడుచు అనుకుంటాను. ఎందుకంటే ఆవిడ ఎక్కువగా గొల్లల మావిడాల్లో కాకుండా ఎక్కువ వైజాగ్ నుంచే తన తల్లి చనిపోతే తన అంత్యక్రియల కోసం వచ్చి ఆ అంత్యక్రియలు నిర్వహించకుండా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నేను ఇలాగ వైసీపీ మహిళా విభాగంలో ఉపాధ్యక్షురాలని చెప్పడం జరిగింది. ఏదైతే తను చెప్పిందో దానికి మేము కూడా పూర్తి వివరణ అన్నది తనకి ఇవ్వలేకపోయినా మన అనపర్తి నియోజకవర్గానికి ప్రజానికాన్ని అందరికీ కూడా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంలో ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో చేపట్టామో అవన్నీ కూడా మేము ప్రజలకు తెలియజేయాలి. కాబట్టి ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనకి అనపర్తి నియోజకవర్గంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 4,000 పెన్షన్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. అతను ఏప్రిల్ నెలలో నేను 4,000 ఇస్తానని అప్పుడు ప్రకటించడం జరిగింది. అప్పుడు కూటమి ప్రభుత్వం ఇంకా అధికారంలోకి రాలేదు. ఎప్పుడైతే ఏప్రిల్లో ఆయన ప్రకటించారో అప్పటి నుంచి కూడా జూలైలో ప్రతి ఒక్కరికి కూడా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలది 1,000 రూపాయలు చెప్పిన ఈ 3,000, అలాగే జూలైలో ఎవరికైతే 1,000 పెంచి 4,000 ఇస్తారో 7,000 కూడా ప్రతి ఒక్క అర్హులు ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులకి పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు ఒక్క అనపర్తి నియోజకవర్గంలోనే నెలకు 16,88,28,000 పెన్షన్ రూపాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అదే గత వైసీపీ గవర్నమెంట్ లో భర్త చనిపోయిన స్త్రీకి సంవత్సరంన్నర దాటినా కూడా పెన్షన్ వచ్చేది కాదు. ఈ రోజు ఏదైతే పెన్షన్ తీసుకుంటూ చనిపోతున్నాడో వచ్చే ఆ పెన్షన్ వెంటనే భార్యకు వర్తించేలాగా ఈ కూటమి ప్రభుత్వంలో అమలు చేయడం జరుగుతుంది. అది కాకుండా మనకి టోటల్ గా 39,325 మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక్కసారి గమనించండి, ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా అంటే కొత్త పెన్షన్లు ఇవ్వడానికి సమయం పడుతుందని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం మీరంతా కూడా సర్వనాశనం చేసి ఆర్థికంగా లోటు బడ్జెట్లను చేసి 11 లక్షల కోట్లు మీరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ రోజు రాష్ట్ర పరిపాలన విధానం గురించి మీరు మాట్లాడడం జరుగుతుంది. అదే మీరు సూపర్ 6 అని మమ్మల్ని అడగడం జరిగింది. సూపర్ 6 అంటే ఒక నిరుద్యోగ వృత్తి, అలాగే ఒక ఆడబిడ్డ నిధి కాదండి. సూపర్ 6 అనే పథకాలని మేము మీకు ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. అన్నదాత సుఖీభావ ప్రతి ఒక్కరికి కూడా మేము అందించడం జరిగింది. ఎంతమంది 24,591 మందికి 33,18,00,000 మేము అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి ఒక్కరు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి గమనించండి. ఎందుకంటే కరెంటు బిల్లులు మీరు గత 5 సంవత్సరాలుగా 9 సార్లు కరెంటు బిల్లులు పెంచారు. కరెంటు బిల్లులు ఎవరికైతే ఎక్కువ వచ్చాయో వాళ్ళకి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది కాబట్టి వీళ్ళు ప్రభుత్వ పథకాలకు అర్హులు కాదని ప్రతి ఒక్కరిని కూడా లబ్ధిదారులు మీరు తొలగించడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు 3 సార్లు తగ్గించడం జరిగింది. కరెంటు బిల్లు లెక్కలోకి తీసుకోకుండా ఈ రోజు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నదాత సుఖీభావ కింద డబ్బులు వేయడం జరిగింది. అది కాకుండా మీరు చెప్పారు మహిళల దృష్టిలో ఉంచుకోవాలని. వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా దళిత సోదరీమణులకే నేను మీకు దళిత సోదరీమణుల గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు డ్వాక్రా వ్యవస్థ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా బయట తిరగలుగుతున్నారంటే దాన్ని కృషి చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు వెలుగు డిపార్ట్మెంట్ నుంచి పెదపూడి మండలంలోని ఉన్నతి పథకం కింద 60 లక్షలు ఇవ్వడం జరిగింది. అది 24-25, అలాగే 25-26 కూడా 80 లక్షలు ఇవ్వడం ఉన్నతి పథకం కింద జరిగింది. పిఎం అజయ్ పథకం కింద కూడా 2024-25 ముగ్గురు సభ్యులకి 3 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే 25-26 కూడా 8 సభ్యులకి 8,50,000 అంటే ఇవ్వడం జరిగింది. పిఎం అజయ్ పథకం అంటే సబ్సిడీ వస్తుందండి. ఇది దళిత సోదరీమణులకే వర్తిస్తుంది. అలాగే అనపర్తి మండలంలో కూడా 12 మంది సభ్యులకు 6 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే 25-26 కూడా 60 మంది సభ్యులకి 31,50,000 ఇవ్వడం జరిగింది. పిఎం అజయ్ పథకం కింద కూడా 24-25 నలుగురు సభ్యులకి 6 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే 25-26 10 మంది సభ్యులకి 10,50,000 ఇవ్వడం జరిగింది. రంగంపేటలో 24-25, 25-26 టోటల్ గా 46 లక్షలు ఇవ్వడం జరిగింది.
బిక్కవోలు మండలం కూడా ఉన్నతి పథకం కింద 38,95,000 ఇవ్వడం జరిగింది. 24-25, 25-26 36 లక్షలు ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఒక్క దళిత సోదరులకే మేము ఇవ్వడం జరిగిందండి. మీరు ఒక్కసారి మహిళల గురించి మాట్లాడారు కాబట్టి మీరు ఒకసారి దీన్ని అవగతం చేసుకోవాలని మేము చెప్పడం జరిగింది. అదే మీరు తల్లికి వందనంలో కూడా అటెండెన్స్ ని దృష్టిలో ఉంచుకుని దాన్ని బేస్ చేసి 4 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, 2 పిల్లలున్నా కూడా ఒక్కరికే మీరు తల్లికి వందనం పథకం ఇవ్వడం జరిగింది. మేము చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ రోజు 5 ఉన్నా, 4 ఉన్నా, 3 ఉన్నా, 2 ఉన్నా, 1 ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము తల్లికి వందనం డబ్బులు వాళ్ళ అకౌంట్ లోనే జమ చేయడం జరిగింది. మీరు ప్రతి స్కూల్కి వెళ్ళి మేమిచ్చింది ఎంతమందికి ఇచ్చామో మీరెంతమందికి ఇచ్చారో ఒకసారి మీరు ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళినా పర్వాలేదు, లేకపోతే మన హై స్కూల్స్ కానీ ప్రైమరీ స్కూల్స్ కానీ ఏ స్కూల్కి వెళ్ళి కూడా మీరు కనుక్కోవచ్చండి. బిక్కోలు మండలం ప్రత్యేకించి 10,76,00,000 తల్లికి వందనం ఇవ్వడం జరిగిందండి. పెదపూడి మండలం 11,06,95,000 తల్లికి వందనం ఇవ్వడం జరిగిందండి. రంగంపేట మండలం 11,66,47,000 తల్లికి వందనం ఇవ్వడం జరిగిందండి. అనపర్తి మండలం కూడా 8,56,87,000 తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో మీరు ఎంత ఇచ్చారో మేమెంత ఇచ్చాం ఒక్కసారి మీరు ప్రతి స్కూల్కి వెళ్ళి కనుక్కోండి. అలాగే దీపం పథకం కూడా సూపర్ 6 లో ఒక భాగమేనండి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఈ దీపం పథకంలో కూడా సబ్సిడీ ఇవ్వడం జరిగింది. సబ్సిడీ అంటే మనం ఏదైతే సిలిండర్ వేయించుకుంటామో సంవత్సరానికి 3 సిలిండర్లని మన చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్క మహిళ కూడా గ్యాస్ స్టవ్ల మీద వంట చేసుకుంటున్నారంటే దానికి కారణం మన చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే ప్రతి ఒక్క తల్లి పొయ్యి ద్వారా పొగ కంట్లోకి వెళ్ళి కళ్ళ సమస్యలు వస్తున్నాయని ఆయన గ్రహించి ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ పంపిణీ చేసింది. డ్వాక్రా సంస్థల ద్వారా కూడా పంపిణీ చేసి ఈ రోజు ప్రతి ఒక్కరూ మన ఇంట్లో గ్యాస్ ఉంటుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అది మీరు దృష్టిలో ఉంచుకోండి. తర్వాత అదే మీకు సబ్సిడీ రూపంలో కూడా రంగంపేట మండలంలో 95,33,900 ఇవ్వడం జరిగింది. అలాగే ఉజ్వల స్కీమ్ కింద, ఎందుకంటే ఎవరైతే కొత్త రేషన్ కార్డ్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా కొత్త ఉజ్వల పథకం కింద కొత్త గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలని బిక్కవోలు మండలం గ్యాస్ సిలిండర్ పంపిణీ 2,28,65,825 ఖర్చు చేయడం జరిగిందండి. అనపర్తి మండలం కూడా 95,33,900 ఖర్చు చేయడం జరిగింది. అదే కాకుండా మేము హామీ ఇవ్వకపోయినా కూడా ఆటో డ్రైవర్లకి ప్రత్యేకించి రంగంపేట మండలంలో 49,05,000 ఇవ్వడం జరిగింది ఆటో డ్రైవర్లకి. అలాగే మనకి మీరు ఇంకా చెప్తున్నారు ఏదైతే మీరు ఆడబిడ్డ నిధి, అలాగే మనకి నిరుద్యోగ భృతి అని అంటున్నారు. నిరుద్యోగ భృతి గురించి, నిరుద్యోగుల గురించి మీకు మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కూడా సివిల్స్ కి, గ్రూప్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎక్కడా కూడా మీరు ఎగ్జామ్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు, వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు అనేవి ఇవ్వలేదు. ఏదైతే ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు చేయాలి అని డిమాండ్ చేశారో ఉద్యోగస్తులందరూ కూడా, వాళ్ళందరికీ కూడా నేను ప్రభుత్వంలోకి వచ్చిన వారం 10 రోజుల్లోనే మీకు సిపిఎస్ రద్దు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ సిపిఎస్ రద్దు చేయలేదు. అలాగే ఉద్యోగస్తుల్ని, ఒక ఉపాధ్యాయుడిని సృష్టికర్త కింద బ్రహ్మను మనం కొలుచుకుంటాము. ఒక ఉపాధ్యాయుని జీవితాన్ని ఒక మంచి మలుపు తీర్చిదిద్దేటట్టుగా మనం ఉపాధ్యాయుని కొలుచుకుంటాము. అలాంటి ఉపాధ్యాయులకి ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగాన్ని మిగిల్చారు, ఒక డిఎస్సి కూడా వేయకుండానే. అలాంటి ఉద్యోగుల్ని మీరు ఎక్కడ పెట్టారంటే, మీరు ఏదైతే జే బ్రాండ్స్ పెట్టారో మందు సరఫరాకి వాళ్ళని గార్డ్స్ కింద ఉపయోగించుకున్నారు. అదే కాకుండా ఉపాధ్యాయుడి గౌరవం ఎలా ఇవ్వాలో తెలియక ప్రతి స్కూల్లోని బాత్రూముల దగ్గర ఫోటోలు తీయించి పెట్టమనడం జరిగింది. ఉపాధ్యాయులు విలువ తెలుసుకోవాలి. ఎందుకంటే మీరందరూ కూడా డిఎస్సి, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పెడతాను, అలాగే నా ఫస్ట్ సంతకం డిఎస్సి మీదే చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా 16,432 పోస్టులు డిఎస్సి పోస్టులు తీయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా కొలువులు ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు మన నియోజకవర్గంలోని 99 మంది టీచర్లకి ఎలిజిబిలిటీ వచ్చింది. మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మహిళలకి ఏం చేస్తున్నారో, ప్రజలకి ఏం చేస్తున్నారో ప్రతి ఇంటికి రండి.
మేము సూపర్ 6 పథకాలు ఇస్తున్నాం కాబట్టి ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో. అది కాకుండా ఆడబిడ్డ నిధి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తానని. మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాలమే అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో సింహభాగం ఏదైతే సూపర్ 6 లో ఉందో దాన్ని అన్ని కూడా పర్ఫెక్ట్ గా కూడా అమలు చేయడం జరిగింది. త్వరలోని ఆడబిడ్డ నిధిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఈ నిరుద్యోగ వృత్తి గురించి మీరు ఏదో మల్టిప్లికేషన్స్ డివిజన్స్ చేసి చెప్పడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో జాబ్ క్యాలెండర్ మేము రిలీజ్ చేస్తాం, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వేస్తామన్నారు. కాబట్టి మీరు నెలకు లెక్క కట్టి 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏవైతే వాళ్ళు పోస్టులకు అప్లై చేసుకున్నారో అప్లికేషన్ ఆధారంగా వాళ్ళకి మీరు మల్టిప్లై చేసి వాళ్ళ శాలరీస్ వాళ్ళకి ఇప్పించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను జాబ్ క్యాలెండర్ వేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ రోజు నిరుద్యోగ యువత పెరిగిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీరు చూసుకోండి, డిఎస్సి లేక ఏజ్ లిమిట్ ఉంటుందండి. డిఎస్సికి మీకు అది తెలుసో లేదో, ఈ గత ఏజ్ అయిపోయిందంటే దానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా సరిపోదు. అలాంటి డిఎస్సి పోస్టులు వేయడం జరగలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక డిఎస్సి నిర్వహించడం జరిగింది. ఇప్పుడు 2వ మే నెలలో కూడా డిఎస్సి అనేది వేయడం జరుగుతుంది. మీరు ఆడబిడ్డ నిధి గురించి మీకు సరిగ్గా తెలియలేనట్టుంది. ఎందుకంటే మేము డేటా ఇవ్వనవసరం లేదు. మీ నాయకుడికి తెలుసు డేటా ఎలా ఉంటుందో, ఎక్కడ సేకరించుకోవాలో. మేమందరం కూడా ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నారు, ఎంతమంది చదువుకున్న వ్యక్తులకి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలని మన కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ఇక్కడ మన రామకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత 2 సార్లు మెగా జాబ్ మేళా నిర్వహించి ఎవరైతే 10th క్లాస్ నుంచి పీజీ చేసే వరకు వాళ్ళ లెవెల్లో ఉన్న ఉద్యోగాలు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఈ రోజు వాళ్ళకు కూడా జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మేము నిరుద్యోగ భృతి ఇస్తాం, అది ఖచ్చితం. కాకపోతే నిరుద్యోగం లేని యువతని మేము ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదే కాకుండా మీరు అనడం జరుగుతుంది ఏంటంటే ఒక బాబుని అడ్డం పెట్టుకుని మీరు మాట్లాడడం జరిగింది. నిజంగా ఆ బాబు యొక్క తల్లిదండ్రులకి నేను ముందుగా క్షమాపణ చెప్తున్నానండి. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా ఆ పిల్లల్ని ఏ విషయంలోనే తీసుకురావడానికి ఒప్పుకోరు. మరి అమ్మాయికి మీరు ఎందుకు ఇచ్చారో తెలియదు, కానీ ఆ ఫోటోని ఒకటి పెట్టుకుని ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. యథా రాజా తథా ప్రజ అంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్రను పెట్టుకుని ఈ రోజు సీఎం అవడం జరిగింది. అలాగే 2024లో కూడా ఆ బాబాయ్ చావును అడ్డు పెట్టుకుని ఎలక్షన్లోకి రావడం జరిగింది. ఈ రోజు మీరు ఒక చంటి బిడ్డను అడ్డు పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ చంటి బిడ్డకి ఈ రోజు 3 సంవత్సరాలు పూర్తయి 4 సంవత్సరాలు వచ్చాయి. 4 సంవత్సరాలు వచ్చాయంటే మా కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. మీరు మా దగ్గరికి ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు కానీ వాళ్ళ యొక్క బంధువులు కానీ మాకు ఈ ఆర్థిక సాయం చెయ్యండి అని కానీ, ఈ ఫంక్షన్ ఆ బాబుకి ఫంక్షన్ ఇప్పించండి అని కానీ మా దగ్గరికి ఎవ్వరూ రావడం జరగలేదు. ఒకసారి మీ బంధువుల యొక్క పిల్లడే అనుకుంటాను ఆ అబ్బాయి. ఎందుకంటే అలాంటి పిల్లల్ని రాజకీయాల్లోకి తీసుకురాకండి. ఎందుకంటే అబ్బాయి చనిపోయి తల్లిదండ్రులు వేదనతో ఉంటారు. మీ రాజకీయ లబ్ధి కోసం ఆ పిల్లల్ని రాజకీయాల్లోకి తీసుకురావద్దు. ఎందుకంటే మీరు చేసిన ఏదైతే ప్రెస్ మీట్ ఉందో ఆ ఫోటో చూసి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అనారోగ్యంతో అబ్బాయి పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో ఉన్నాడు. తల్లిదండ్రులు అనేక హాస్పిటల్స్ కి చాలా చోట్ల తిప్పి ఉండడం జరిగింది. అనారోగ్యం బాగా ఎక్కువ అవడం వల్ల అబ్బాయి చనిపోవడం జరిగింది. దాన్ని మీరు దానికి రాజకీయ రంగు పులవద్దండి. ఎందుకంటే మానవత్వాన్ని మానవత్వంలా చూడాలి, రాజకీయాన్ని రాజకీయంలా చూడాలి. మీరు అబ్బాయిని జగన్మోహన్ రెడ్డికి శవరాజకీయం చేయడం ఎలా అలవాటో ఈ రోజు మీరు దాన్ని కూడా ఇలా చేయడం అంత కరెక్ట్ కాదు. మీకేమైనా సలహాలు సూచనలు కావాలన్నా లేకపోతే మీరు ఏదైనా అడగాలన్నా కూడా డైరెక్ట్ గా మా మహిళా శక్తి ఉన్నామండి, మేము 18 మంది ఉంటాము, మేము ప్రతి గ్రామం తిరిగాము, ప్రతి ఇంటికి వెళ్ళాము. మీకు ఏది కావాల్సినా కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టినా పర్వాలేదు, లేదా మీరు ఫోన్ చేసి అడిగినా పర్లేదు, ప్రతి డేటా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.